పిల్లలందరికీ ఉదయం ఒక గుడ్డు పెడితే మంచిదని అందరూ చెప్తారు. ఉదయం పూట ఒక గ్లాసుడు పాలు తప్పనిసరిగా టిఫిన్ తిన్నాక ఇవ్వాలంటున్నారు, అందరు ఇస్తున్నారు. ఆ పాలల్లో రకరకాల బలాన్నిచ్చే పొడులు కలపమంటున్నారు, టీవీల్లో చూపించే వాటిని కలిపిస్తున్నారు. రాత్రిపూట పడుకునే ముందు మరొక గ్లాసు పాలు అలాంటి పొడి కలిపేయమంటున్నారు, ఇస్తున్నారు. మరింత పౌష్టికాహారం, మంచి పోషకాలున్న గుడ్డు పాలు 2 పూటలు ఇంత ఖర్చు పెట్టి ఇచ్చినందువల్ల మీ పిల్లలు అన్ని రకాల పోషకాలతో ఆరోగ్యంగా ఉన్నారా? మరి ఎంతమందికి థైరాయిడ్ సమస్యలు వస్తున్నాయి, ఎంతమందికి పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లేదు, మరి అనేక రకాలుగా వయసులో ఉన్న యూత్కి హార్మోన్ సమస్యలు, పిల్లలు పుట్టకపోవటం, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ సమస్యలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనం తినే గుడ్డు పాలు, పాలల్లో పొడి వల్ల వచ్చే ఖర్చు ఎక్కువే తప్ప లాభాలు చాలా తక్కువ. అంచేత ఇక్కడి నుంచి ఇన్నాళ్ళు అట్లా ఇచ్చారు, కానీ ఇక్కడి నుంచి అట్లాంటి వాటిని మానేసి వాటి ప్లేసులో ఒక గ్లాసు వెజిటబుల్ జ్యూస్ ఇవ్వండి, పాల కంటే ఇంకా మంచిది. గుడ్డు ప్లేసులో కాస్త మొలకలెత్తిన విత్తనాలు, వేరుశనగపప్పులు, పిల్లలకి పండ్లు ఇట్లాంటివి పెట్టండి. సాయంకాలం 5ంటికి పిల్లలు స్కూల్ నుంచి రావడంతో ఒక గ్లాస్ ఫ్రూట్